11వ వచనం ఒక్క లైన్, 10వ వచనం ఒక్క లైన్. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆమేన్. అక్కడ మీరు మొత్తం చదివితే అదైనా అతను వ్యాధి కలగజేస్తున్న, అతడు తన అపరాధ పదార్థాలు చూచును, అతడు దీర్ఘాయుష్మ. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము. జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి వచ్చిన ఎందుకు చెప్తున్నానో, సాయంత్రం 5 నుంచి కూర్చుంటే 5 కూడా కాదు, 6:30కేమో ప్రార్థనలో కూర్చున్నాడు. 20 దాకా నేను ప్రార్థనలో దేవుడిని మాటను సిద్ధపరచుకోగలిగాను. 7:30 కాడి నుంచి బైబిల్ తీసి కూర్చున్నాను 8 దాకా కొన్ని మాటలు సిద్ధపరచగలిగాను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఎవరిని నలగొట్టాడు? ఏమండి? కుమారుని నలగొట్టడానికి ఇష్టమైంది. నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైంది, మరి నలిగిపోతున్నప్పుడు కుమారుడికి ఇష్టంగానే ఉందా? మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. రాత్రి తండ్రి అయిన దేవుడు యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నలగొట్టాలి, నలగొట్టబడతాడు, నలగొట్టడం నాకు ఇష్టం అని చెప్తున్నాడు. నలిగిపోవడం ఇష్టం అంటున్నాడు. జాగ్రత్త చెప్పండి, మనం నలిగిపోవడానికి ఇష్టపడతామా? మన బాధ అంతటే కదా, నలిగిపోతున్నాను, నాకున్న సమస్యలతో నలిగిపోతున్నాను, విరిగిపోతున్నాను, అలసిపోతున్నాను, అయిపోయింది నా ఓపిక. మన బాధే అసలు నలిగిపోతున్నామని కదా. కొందరు భర్త వలన, కొందరు పిల్లల వలన, కొందరు రూపాయి వలన, కొందరు ఆరోగ్యం వలన బాధ నలిగిపోతున్నాం కదా. మరి నలగొట్టడమే ఆయనకి ఇష్టమవుతుందంటే మనమేం కోరుకుంటున్నాం? ఈ ఎంతకాలం నలుగుతూ ఉండాలి ఈ విషయాల్లో, ఎంతకాలం నలిగిపోవాలి ఈ విషయాల్లో, దీని విషయంలో నాకు ఒక జవాబు రాదా, దీని విషయంలో నాకు సమాధానం రాదా? మన తీవ్రత అంతా అదే కదా, అవునా? మనం ఎప్పుడు నలగొట్టడం ఆగిపోతామా, ఆపివేయబడతామా అని కోరుకుంటాం. ఇక్కడ దేవుని లేఖనం మనకేం సెలవిస్తుంది? నలగొట్టడం ఇష్టమైంది. ఆ నలగొట్టినందువల్ల ఆ ఉద్దేశము సఫలమైంది. ఇప్పుడు నిన్ను నలగొట్టడం అనుకున్న ఉద్దేశం ఏంటి? అసలు నువ్వు నలుగుతున్నది ఏంటి? నువ్వు నలగాల్సిందేంటి? ఏమండి? మరి జాగ్రత్త పట్టుకోండి. యేసు ప్రభువు నలగొట్టిన దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఆయన నలగొట్టబడినందుకే, ఆయన అలా సిలువలో బలియాగముగా మార్చబడినందుకే లోకానికి రక్షణ కలిగింది. ఒక ఉద్దేశం ఉంది అక్కడ. ఆ నలగొట్టబడుచున్నప్పుడు ఆయన సమర్పించుకున్నాడు, ఇది భయంకరమైన పాత్రయ్యా, తాగలనో లేదో, నీ చిత్తం అయితే తప్పించు, కానీ నీ చిత్తం కాకపోతే నేను భరిస్తాను. మానవ దేహంలో ఉన్న కారణం చేత ఎదుర్కోబోతున్న సిలువ శ్రమ భయంకరమైంది అని చెప్పి ఇరిగి ఉండి, నీ చిత్తం అయితే తప్పించు, మానవ దేహ రీతిగా అయినా తప్పించు అనే కోరాడు. నీ చిత్తం అయితేనే, నీ చిత్తం కాకపోతే నేను దీన్ని భరిస్తాను. ఈరోజు నువ్వు సమస్యల గురించి నలిగిపోతున్నాను అంటున్నావు. మనం నలగాల్సిన సమస్య విషయంలో కాదు. ఒకవేళ బహుశా నువ్వు సమస్యలతో నలిగిపోతుంటే అది తండ్రి చిత్తమేమో అనుకోగలవా? ఈ సమస్య దేవుని చిత్తమేమోలే అనుకోవా? దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి సమస్యలే ఉండొద్దా? ఆ నలుగడం వలనగా ఒక ఉద్దేశం ఉందేమో అనుకోవా? నేను నలుగుతున్న దానికి ఒక రోజున ప్రతిఫలం ఉందేమో అనుకోవా? నేను నలిగిపోతున్న వాటి వెనుక దేవుని ప్రణాళిక ఏముందో అనుకోవా? ఈనాళ్ళు దేవుని మందిరానికి వచ్చిన దేవుడిని నలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి అప్పచెప్పుకోవా? తప్పించుకునే ప్రయత్నం చేస్తావా? పారిపోయే ప్రయత్నం చేస్తావా? అదే యేసయ్య దగ్గర కానీ శిష్యుల దగ్గర కానీ జరుగుంటే ఈ రోజు దాకా సువార్త మందాక వచ్చేదా? మన రక్షణ వచ్చేదా? ఏమండి? వచ్చేదంటారా?
నలగగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. ఏనండి, ఆయన ఎలా చెప్పుకున్నాడండి? వదకు తేబడిన గొర్రె పిల్లవలే. ఎలాగండి? ఈ రోజున నీ వెనకమాల ఎవరున్నా, నీ మేలు పొందుకున్న వారు ఎవరన్నా, నీ మేలు పొందుకున్న వారు నీ వెనకమాల నీ గురించి తప్పుగా మాట్లాడి అది నీకు తెలిస్తే, నేను వాళ్ళకి ఎంతో మేలు చేసిందనే మాట నువ్వు ఆ మధ్యలో వ్యక్తితో అంటే, ఆ మధ్యలో వ్యక్తి మళ్ళీ ఆ మాట చెప్పినప్పుడు 100 మాటలు ఏంటంటే, ఈ మళ్ళీ మధ్యలో వచ్చి వ్యక్తి నీకు వచ్చి చెప్పి, ఇగో నువ్వు ఇట్లా అన్నావు కానీ అతను 100 మాటలు అన్నాడని చెప్పిన 100 మాటలు నీకు చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావు? ఒక టైంలో నేనే నిజంగా ఆదరించాను, నా మూలంగానే లాభపడ్డాడు, నా మూలంగానే దీవించబడ్డారు. ఈ రోజున నిన్నే మాటలు అంటారా? అయితే అసలు అక్కడ యేసయ్య ఎవరికి హాని చేశాడండి? ఆ యెరూషలేము ప్రాంతం అంతా తిరిగిన యేసయ్య ఏ రోజు ఎవరికి హాని చేశాడండి? ఎవరి కాళ్ళు ఎరగొట్టాడు? కాళ్ళు ఇంకా బాగు చేశాడు. ఎవరి కళ్ళు పొడి చేశాడు? గుడ్డు వాళ్ళ కళ్ళు తెరిచాడు. ఎవరిని సావగొట్టాడు? సచ్చిన వారు లేవనెత్తాడు. ఎవరి కీడు కోరుకున్నాడు? దెయ్యాలు పట్టుకొని వదలగొట్టాడు. ఏం తప్పు చేశాడండి? ఆయన ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు తనను పొడుస్తూ, వాళ్ళు ఏదో విజయోత్సవం లాగా. ఏమండి, నువ్వు కాలు జారి పడ్డావు అనుకో, అందరు నవ్వుతున్నారు అనుకో, నీకు ఎట్లా ఉంటుంది? నీ భర్తని నువ్వు కొట్టాడు, ఇదంతా చూసి నవ్వారు, ఎలా ఉంటుంది? యేసయ్యకి వారి చేతుల్లో నల్లగొడుతున్నప్పుడు తండ్రికి ఇష్టమైంది, కుమారునికి ఇష్టమైంది. అలా దాన్ని ఇష్టంగా ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి భూమి మీద తండ్రి యొక్క ఉద్దేశాలు ఏంటో అది ఆయన నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. లోకానికి రక్షణ తెచ్చి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. నేనంటాను, ఒక మానవ రీతిగా, మానవ దేహంతో మన గాయాన్ని ఎదుటి వ్యక్తి ఆనందిస్తుంటే, మనల్ని గాయం చేస్తూ వాళ్ళు ఏదో ఒక పండగ లెక్క చేస్తుంటే, ఎంతవరకు దేహానికి కలుగుతున్న గాయం గొప్పదైద్దా? మనసు కలుగుతున్న గాయం గొప్పదైద్దా? మరి వాళ్ళందరూ ఆయన్ని పొడిచి, ఆయన గెడ్డం పెరికి, ఆయన ఉమ్ము ఊసి వాళ్ళు దాన్ని ఏదో హేళన చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు అనుభవిస్తారే. ఏమన్నా పలికాడా? దేవుడు దీన్ని లెక్కలోకి తెచ్చునుగాక అని చెప్పి ఏమన్నా మరణించాడా? ఏమన్నా పలికాడు అక్కడ మన ప్రభు? ఏమన్నా ఏం పలకలేదండి. అయ్యా, వీరేం చేస్తున్నారు మీరు ఎరుగుదు కాబట్టి నిన్ను క్షమించు. ఎంత నలిగిపోయిన హృదయం ఉంటేనో, ఎంత నలగగొట్టబడిన అనుభవం ఉంటేనో ఒక వ్యక్తి ఆ మాట చెప్పలేడు. ఆ మాట నీ నోటి నుంచి కూడా రాగలగాలంటే ఎంతో నలిగిపోయిన వ్యక్తిగా అలా నలగొట్టుకోవడానికి ఉపవాసాలు ఏదో మేలు సంపాదించుకుంటానికి కాదు. ఉపవాసాలు ఏవో ఏమండి మొండివి బండవి మాత్రం వదిలించుకుంటానికి కాదు. జరుగుతాయి, వాటి కోసమే కాదు. ఇన్ని దినాలు ఉపవాసం చేసావంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా చేస్తున్న నీ శరీరము, నీ ప్రాణము, వాటి క్రియలు, వాటి ఆశలు అన్నీ నలగొట్టుకుంటాకే, సావగొట్టుకుంటానికి నువ్వు ఆశ కలిగి ఈ ఉపవాసాల్లో పాల్గొనాలి. ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:24 1 కొరింథీ 9:24 ఒకటి చెప్పే కదా, మళ్ళీ 4 అని చెప్పాను. 1 కొరింథీ 9:24 ఎలా పరిగెత్తాలి? మాట్లాడ
అక్కడ ఫస్ట్ పాయింట్ పట్టుకోండి, ఆ వచనంలో అర్థం తెలుసుకోండి. మీరు బహుమానం పొందునట్లుగా ఎలా పరిగెత్తాలి? బహుమానం పొందినారు. ఆ బహుమానం మీకు ఈ భూమి మీద కావాలా? ఈ భూమి మీద ఇవ్వకపోయినా పరలోకం ఇస్తే చాలా? మాట్లాడాలి. అప్పుడు 40 రోజులు చేస్తావు, నీ జీవితంలో అసలు ఏం మార్పు లేదు. దేవుడు చూపిస్తావా? నీ ఆర్థిక జీవితంలో కానీ, నీ ఆరోగ్య జీవితంలో కానీ, నీ కుటుంబ పరిస్థితుల్లో కానీ, జనవరి 2వ తారీఖు వచ్చినా 2వ నెల వచ్చినా అట్లాగే ఉంటుంది. దేవుడు చూపిస్తావా? నా ప్రయాస ఈ లోకం కొరకు కాదు, నేను ఈ 40 రోజులు ప్రయాసపడింది ఈ లోకం కొరకు కాదు. నాకు బహుమానం ఉంది. ఆ బహుమానం నేను శాశ్వతమైన బహుమానం పొందుకుంటాను. అందరికి ఇక్కడ దొరికేస్తున్నట్లుంది, అందరికి ఇక్కడ పొందేసుకుంటున్నట్టున్నారు. వాళ్ళు ఇక్కడికే ఆశపడుతున్నారేమో, నాకు అక్కడ బహుమానం ఉండబోతుంది. ఇవన్నీ దేవుడు లెక్కలోకి తెస్తున్నాడు, ఇవన్నీ దేవుడు జ్ఞాపకార్థం ఉంచుకుంటున్నాడు. మీ అందరి వల్ల కాదండి, 199 మంది వల్ల కూడా ఆ బహుమానం కొరకు ఇక్కడ ఈ వయసులో, ఈ పరిస్థితుల్లో, ఈ ఓపికలో, ఈ స్థితిలో, ఈ ఇబ్బందుల్లో, ఈ ఇబ్బందులు ఎక్కట్లు ఉన్నప్పుడు అక్కడ బహుమతి కోసం చూసే అంత స్థితి, ఆత్మీయత అందరి వల్ల ఏది కాదు. ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి, తర్వాత వచ్చింది. భూలోకంలో పరిగెత్తే వారు క్షయమైన దానికి పరిగెడుతున్నారు. మనమైతే అక్షయమైన కిరీటం, అది నీ బహుమానం. అక్షయమైన కిరీటం. యేసన్న గారి పాటల్లో భలే అర్థాలు ఉంటాయండి ఆ వచనాల్లో. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. ఏంటంట? ఇప్పుడన్నా అసలు పట్టుకుంటారు? వాడబారిపోని స్వాస్థ్యం నాకు పరమందు దాచిపెట్టు. ఎక్కడ దాచిపెట్టాడంట? పరమందు ఉంది. ఇప్పుడు టార్గెట్ ఏంటి? ఆ అక్షయ కిరీటం పొందుకోవడం. మన టార్గెట్ ఏంటి? మన టక్కుని ఎక్కడ లేదు, 40 రోజులు ఎందుకు చేస్తున్నాం అంటారు అనుకున్నా. నాకు ఏ టార్గెట్ లేదు. ఇప్పుడు ఈ 40 రోజులు మీతో పాటు ఏకీపిస్తుంది, నాకు ఏ టార్గెట్ లేదు. మొన్న 21 రోజులు పోతుంది, నాకు ఏ టార్గెట్ లేదు. ఏమని చెప్పాలి? ఏం టార్గెట్ పెట్టుకోవాలి? నీతిని రాజ్యాన్ని అప్పుడు అన్నీ ఇచ్చేస్తాడని దేవుడు వాక్యం చెప్తుంది. నాకు ఏం టార్గెట్ లేదు. అసలు టార్గెట్గా పెడతా కూడా ఏమనిపించట్లేదు. ఏమండి? లేదు కోరుకోమంటే ఆ మందిరం దీవించి అంతే. నా వైపు చూడండి, నేల చూపులు కాదు, నిమికి కొట్టేస్తాం మళ్ళీ అటక చూస్తా. అక్షయమైన కిరీటం పొందుకుంటానికి పోరాడుతున్నామంట. చూడండి, అందుకే అంటాడు, కాబట్టి నేను ఏదో భక్తి చేస్తున్నాను అన్నట్టుగా లేను. నేనైతే ఏదో భక్తి చేస్తున్నాను. పౌలు గారు అన్నాడు, నేను ఏదో గాలికి ఏదో భక్తి చేస్తున్నట్టుగా లేను. నేను గురి లేకుండా ఏం పరిగెత్తట్లా. నాకు గురి ఉంది. నేను అక్షయమైన కిరీటం పొందుకోవాలి. నేను ఏదైతే ప్రయాసపడుతున్నానో, పగలు రేత్రి కష్టపడుతున్నానో దానిలో గురి ఉంది. నిజంగా మాట్లాడుకుంది, ఏమన్నా గురి ఉందా? ఏ గురి ఉన్నా మన భక్తికి భూమి మీదే. ఇంకా లైవ్ గారు వయసు దాకా బతికితే కొన్ని సంఘాలు కట్టిపడేయాలి, కొంతమంది సేవకులు తయారు చేసేయాలి. ఏ గురి ఉన్నా భూమి మీదే. అలాంటియే పౌలు గారు చెప్పే గురి ఏంటి? అక్షయ కిరీటం నేను పొందుకో. నాకు గురి ఉంది. ఏం పొందుకోవాలి? నేను గురి లేకుండా లేను, నాకు గురి ఉంది అని చెప్పి కింద అంటాడు,
నలగొట్టుకుంటున్నాను. నలగొట్టుకోవడం వలన లోపరుచుకుంటున్నాను. ఎందుకు నలగొట్టుకుంటున్నానంటే భ్రష్టుణ్ణి కాకుండా ఉండాలని నలగొట్టుకుంటున్నాను. నీకు విషయం అర్థమైందా? ఇప్పుడు ఈ 40 రోజుల్లో నేనేమని కోరుకుంటున్నానంటే, మిగతా వాళ్ళ మనకు అనవసరం అండి. ఈ 40 రోజుల్లో నేనేమని కోరుకున్నానంటే గురి కలిగిన భక్తి, బహుమతి కొరకు భక్తి కోరుకుంటూ ప్రయాసపడుతూ దాన్ని సాధించుకుంటానికి అడ్డుపడే ఈ దేహాన్ని, ఈ ప్రాణాన్ని నల్లగొట్టుకునే భక్తి చేద్దాం. ఆమె నెలలు రావు అన్నారా? లేదు, ఎక్కడో ఆనందం లేని ఆమెను కదా. ఇందులో ఆనందం ఏమో నల్లగొట్టుకోవడం అంటే, నలిగిన ప్రాణం ఉజ్జీవింప చేయబోతున్నాడు అంటే ఆమె చెప్తాం, కానీ ఇప్పుడే చెప్తాం అంటారు. నేను చెప్పేది ఏంటంటే, పౌలు గారు ఉపవాసాలు ఎందుకున్నాడనంటే, ఈ దేహము తనకెదురు తిరగకుండా, ఈ దేహము తను ప్రకటిస్తున్న బోధను దాటి ప్రవర్తించకుండా, ఈ దేహము ఆత్మను ఎదిరించి ఆత్మకు నష్టం చేకూర్చేదిగా మారకుండా దీనిని లోపరుచుకుని జీవించాలని, దీన్ని కంట్రోల్లో ఉంచుకుని జీవించాలని. అలా జీవించకపోతే భ్రష్టత్వం వచ్చింది. ఏమొచ్చిందంట? భ్రష్టుడైపోతాడంట. భ్రష్టుని కాకుండా ఉండాలంటే నల్లగొట్టుకుంటున్నాను. నేను అంటున్నాను, ఒకవేళ ఈ ఉపవాసాలు దైవజనుల చేత మనకు ఏర్పరచబడి. ఎందుకంటే దీని వెనుక ఉద్దేశం నువ్వు భ్రష్టుడివి కాకుండా పోవాలని, తిరిగి మరలా లోకంలో పడిపోకుండా ఉండాలని, తిరిగి ఏమండి దేవునికి దూరమే లోకంలో పడిపోకుండా ఉండాలని ఈ ఉపవాసాల్లో మేము నలగొట్టడం దేవునికి చిత్తమైందేమో. నువ్వేం కోరుకుంటావయ్యా అంటే, అనుదినము వాక్యం అనే శృతితో నన్ను నలగొట్టు ప్రభువా అని కోరుకో. పాలు, రొట్టె, తేనె ఈ పక్కన పెట్టి వాక్యాన్ని ఇంకెలా పోల్చారు? ఖడ్గము, నిప్పు, సబ్బు వాటితో కూడా పోల్చారు కండి. సుత్తి, బండను బదులు చేసి సుత్తి, అవునా కదా? నీకు ఎంతసేపు వాక్యం పాలలాగానా, రొట్టెలాగానా, తేనెలాగానే కావాలా? ఇంకేం చెప్పాడు? ఖడ్గం అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు? అగ్ని అని చెప్పాడు, ఫైర్. ఈ దేహానికి ఖడ్గం ఏం చేస్తుంది? ఈ దేహానికి అగ్ని ఏం చేస్తుంది? ఈ దేహానికి సుత్తి ఏం చేస్తుంది? ఇవన్నీ ఏం చేస్తాయండి? నొప్పి కలిగించేగా, వేదన కలిగించేగా, బాధ కలిగించేగా. పౌలు అంటున్నాడు, నాకు గురుంది, ఆ గురిని చేరకుండా భ్రష్టుని అయిపోతానేమో అని చెప్పి నన్ను నేను నలగొట్టుకుని ఈ దేహాన్ని లోపరుచుకున్నాను, నలగొట్టుకుంటాను అన్నాడు. ఆమె ఈ ఉపవాసాల్లో మనం నలగొట్టుకోవడం నేర్చుకోవాలి. పరలోక సంబంధమైన బహుమానాలు పొందుకునేలాగా ఇహలోక సంబంధమైన విషయాలు మనల్ని కృంగదీయకుండా, ఇహలోక సంబంధమైన విషయాలు మన మనస్సుని పాడు చేయకుండా, భక్తి నుంచి గురు నుంచి దూరం చేయకుండా ఉండడానికి నలగొట్టుకోవడం నేర్చుకోవాలి. అనుదినము వాక్యంతో నలగొట్టుకోవాలి. అప్పుడు ఈ ఉపవాసాలు నీ శరీర సంగతి నాకు తెలియలే కానీ నీ ఆత్మకి ఎంతో మేలు చేసినాయిగా, నీ ఆత్మను భ్రష్టత్వం నుంచి ఎంతో దూరంగా చేసినాయిగా ఈ ఉపవాసాలు నీకు మార్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 12 మాటలు చదవండి. ఆత్మదేవుడు తేటగా చెప్తున్నాడు, బోధనను భ్రష్టత్వంలో తీసుకెళ్ళిద్దంట. నువ్వు ఏ బోధను కోరుకుంటున్నావో, ఏ బోధను లక్ష్యం పెడుతున్నావో, నీ హృదయాన్ని బట్టి నువ్వు ఏ బోధన కోరుకుంటావు, ఆ బోధన బట్టి నువ్వు భ్రష్టుడిగా ఉంటావా బాగుపడతావు అనేది ఆధారపడి ఉంటుందంట. కడపరి దినాల్లో ఎక్కువ జరిగింది. అనేకులు వారికి తెలియక అబద్ధికుల బోధలో, వేషధారుల మోసపరిచే ఆత్మలు ఏందో దెయ్యాల బోధ లక్ష్యం ఉంచుతారంట. దెయ్యాల బోధ ఉంది. ఆ బోధ ఏం చేస్తుంది తెలుసా? విశ్వాసం భ్రష్టులుగా చేసేస్తుంది.
సగటున నువ్వు కూటంలో కూర్చుంటే నువ్వు కోరుకునే బోధ ఏంటి? సగటున ఒక పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గారి దగ్గర నుంచి నువ్వు కోరుకునే బోధ ఏంటి? ఏం కోరుకుంటావు? నీ ఆత్మకు ఆహారమా? నీ శారీరక అవసరములు తెచ్చబడే మార్గము, షార్ట్ కట్, ప్రేయర్ పాయింట్స్ ఏమన్నా కోరుకుంటావా? ఏం కోరుకుంటావు? భక్తిలో లోతుకి వెళ్ళే కొద్దండి మీ సంగతి నాకు తెలియదు, కానీ భౌతికమైన వాటి గురించి ఇనే బుద్ధి మనసు రావట్లే. అసలు ఎవరన్నా పొరపాటున ఎవరన్నా సేవకులు ఈ వీటి గురించి అసలు ఎవరి బుద్ధే కావట్లే. మరణం అర్థమైపోయింది. దేవుడైతే ఏం కొదువు చేయడు. ఈ లోక సంబంధమైన వాటిని అయితే దేవుడు ఏమీ కొదువు చేయడు. మరణం అర్థమైపోయినా ఇంకా ఆటనమ్మలు పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? వాటి గురించిన బోధ కొరకే మనం తాపత్రయపడాల్సిన, ప్రయాసపడాల్సిన అవసరం ఏంటి? మీరు నమ్ముతున్నారు ఈ విషయాన్ని? మాట్లాడాలి. దేవుడు ఏం తక్కువ చేస్తాడా? ఎప్పుడన్నా దేహి అనిపిస్తాడా? శిష్యులను అడిగాడు, నేను మమ్మల్ని పంపి మీకు ఏమైనా తక్కువ అయిందా? తక్కువ అవుతుందా? మరి ఇంకా భౌతిక సంబంధమైన వాటి కొరకైనా తాపత్రయం ఎగపడుతున్నారండి జనాలు. ఏమండి, దేనికి ఎగపడుతున్నారు? వీళ్ళని కాడి నుంచి అవి చెప్తాడు. ఏమని? నీ కష్టాలు దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. మందిరానికి వచ్చిన బిడ్డ, నువ్వు త్వరలో ఆనందంతో నింపబడిపోతున్నావు. ఎట్ట చెప్పేస్తారంటే ఏమీ లేకుండా వెళ్ళినోడు కూడా ఏడిచి ఆనందపడి బయటకు వస్తాడు. అంటే ఆడు ఎలా ఫీల్ అవుతారంటే, పాప మన ధైర్యంగా వెళ్ళినా నా జీవితంలో దీన్ని కష్టాలు ఉన్నాయి దైవజనుడు చెప్తున్నాడని చెప్పి ఆడు ఊహించేసుకున్నాడు జీవితంలో కష్టాలకి. మళ్ళీ దేవుడు నా కష్టాల నుంచి ఎలా తెస్తున్నాడు ఆడు ఊహించే. అసలు ఎంత చక్కగా తిప్పుతారో బోధ. మనుషుల హృదయాన్ని అంత చక్కగా మభ్య పెట్టేస్తారు. ఏమండి, కడవరి దినాలు వచ్చేటప్పటికీ వేషధారుల, అబద్ధికుల, మోసపరుచు, దెయ్యాల బోధ ఉందంట. ఆ బోధను విని విశ్వాస భ్రష్టులైపోతున్నారు. దేని యందు విశ్వాసం ఉంచాలో, దేని కొరకు విశ్వాసం ఉంచాలో, దేని కొరకు ప్రయాసపడాలో దాన్ని మానేసి ఈ లోక సంబంధమైన వాటి వైపు, వాటి చుట్టూ తిరిగి ప్రయాసపడుతున్నారు. ఏమండి, మోషే ఫరో రాజు దగ్గరికి టార్గెట్ ఏంటి? ఇజ్రాయేల్ ప్రజలని కానాన్ నుంచి బయటకు తెస్తానుక, కానాన్లో సౌకర్యంగా జీవింపజేస్తాక. దేనికి వెళ్ళాడు? ఫరో దగ్గరికి ఎందుకు పంపించబడ్డాడు? మణిమా నా వైపు చూడమన్నా, నాలుగు చూడు చూడద్దన్న. ఎందుకు వెళ్ళాడు ఫరో దగ్గరికి మోషే? పంపించబడ్డాడు. మా ప్రజలకు సండే సెలవు ఇవ్వు, శాలరీలు పెంచు, మంచి ఇల్లు కట్టించు, క్వార్టర్స్ కట్టించు. దేనికి వెళ్ళాడు? ఐగుప్తులో నుంచి బయటికి లాక్కొత్తానికే కదా. అవునా కదా? నిన్ను ఇహలోకపు ఆశల నుంచి బయటికి లాక్కొచ్చే బోధ కావాలే కానీ ఇహలోకపు ఆశలు తీర్చబడతాయి, కోరిన బంగ్లా కట్టుకుంటావు, కోరినిల్లు కొనుక్కుంటావు, కోరిని కొట్ట కట్టుకుంటావు, కోరిని తిండి తినేస్తావు అనే బోధలు కానాన్లో నిన్ను సౌకర్యంగా బతకరించడమే కదా. వాళ్ళని తీసుకెళ్ళింది ఎందుకు? కానాన్ నుంచి, ఐగుప్తు నుంచి బయటకు తెస్తానికి. నేను ఇహలోకం నుంచి వేరు చేయాలి కదా బోధ అనేది. ఇహలోక పాసుల నుంచి వేరు చేయాలి కదా. నేత్రాస, శరీరాస, జీవ డమ్మో నుంచి బయటకు లాగాలి కదా. ఏదా బోధ ఏది? ఇహలోకంలో ఉన్న వాటి నుంచి బయటకు వస్తేనే కదా నువ్వు వెళ్తావు పైకి. కానాల్లో, ఐగుప్తుల నుంచి బయటకు వస్తే కదా కానాన్ వెళ్తావు. ఇప్పుడు ఐగుప్తులో కనుక వాళ్ళకి సండే సెలవు ఇచ్చి, అంతకుముందు సండే సెలవు లేదు. ఇప్పుడు ఐగుప్తులో వారికి సండే సెలవు ఇచ్చి, అలవన్సులు పెంచి, వర్క్ లోడ్ తగ్గించి, ఇంతకుముందు 3 షిఫ్ట్లు ఉండే కదా, నైట్ అంతా ఉండేది కదా, 24 గంటలు పడలే కదా వాళ్ళే. నైట్ వర్క్ తప్పించేసేసి, ఏమండి, ఈఎస్ఐ పెట్టి, పిఎఫ్లు పెట్టి, క్వార్టర్స్ కట్టించి శుభ్రంగా అక్కడ పెడితే వాళ్ళు ఐగుప్తులో వర్దలడానికి కోరుకుంటారు తప్ప వాగ్దాన దేశం చేరుకుంటారా? ఇప్పుడు మోషే పంపించబడిన కారణం ఏంటి? ఐగుప్తు నుంచి వీళ్ళని వేరుపరచు కదా. చెప్పాల్సింది ప్రకటించాల్సింది అదే కదా, చెప్పింది ప్రకటించింది బయట తెచ్చింది కూడా అదే కదా. మరి ఈనాడు సేవకుడు చేయాల్సిందేంటి? ఈ లోకం ఒక ఐగుప్తు, పరలోకం కానాను, వాగ్దాన దేశం కానాను,
మనం పరలోకం చేరాలి. ఈ లోక భాషలు వద్దు, లోకం మీద మనసు వద్దు. లోకం తాత్కాలికము, ప్రభు రక్షణ నీకు ఇచ్చాడు, దానిలో ఎదుగు, దానిలో వర్ధిల్లు, ఆత్మలో వర్ధిల్లు, ఈ లోకం నుంచి బయటపడు. ఇది కదా చెప్పాలి. ఎంతసేపు నా మందిరానికి వచ్చావు కాబట్టి నేను మళ్ళీ 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 రప్పించుకోవడానికి ఇవాళ నువ్వు ఎందుకు వచ్చావో దేవుడికి తెలుసు. ఇవాళ కొత్త బిడ్డ ఒకడు వచ్చాడు, వాడు ఏడుపుతో వచ్చాడు, వాడు కన్నెలతో వచ్చాడు, తీరబోతున్నాయి అని అంటే ఇది నువ్వు చెప్పాల్సిన అవసరం. వాక్యం ఉంది కదా, బుడ్లో పడుతున్నాయి అని వాక్యం ఉంది కదా ఆల్రెడీ. సగటున వాక్యం చదివేవాడైతే, బైబిల్ చదివేవాడైతే ఆడు వీటికి మెస్మరైజ్ అయిపోడు. ఆల్రెడీ వాక్యంలో ఉంది, ఏం పెద్ద చెప్పేది ఏమన్నా గొప్ప ఉంది ఇందులో. స్తోత్రం చెప్పు. నువ్వు భ్రష్టుడు అయిపోవాలన్నా బోధే, బాగుపడాలన్నా బోధే. ఏ బోధను కోరుకుంటానికి వినటానికి ఇష్టపడుతున్నావో, ఏ బోధ ఎందు లక్ష్య పడటానికి ఇష్టపడుతున్నావో జాగ్రత్తగా చూసుకో. జీవన సంఘంలో చాలామంది వచ్చేవాళ్ళండి, ఎవ్వరు లేకుండా వెళ్ళిపోయారు చాలామంది. ఏంట్రా అంటే మన లోక సంబంధమైన వాటిని ఎంకరేజ్ చేయం కదా, లోక సంబంధమైన వాటిని అది ఇదని చెప్పం కదా. అలాగని దేవుడు ఏ కార్యం చేయకుండా లేడు. లోక సంబంధమైన ప్రకటించకపోయినా దేవుడు అన్నీ చేస్తున్నాడు సంఘంలో. దానికోసం గిలగలు కొట్టుకోవడం, ఏడవడాలు ఏం లేవు. టార్గెట్ ఏదో టార్గెట్ వైపు పరిగెడతాం. చేసి ఎవరు చేయాలి? ఆయనే చేయాలి, చేస్తున్నాడు. కానీ ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళు మాత్రం ఉన్నారండి. ఎవరైతే ఆకలితో 4 నుంచి మందిరానికి వెళ్తున్నాం, 4 నుంచి వాక్యం వింటున్నాం, ఇలా మాకెవరు వైరాగ్యం గురించి చెప్పలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలితో కూర్చుంటున్నారండి. మీ ఆకలి ఏంటి ఇక్కడ? ఏమండి, ఎప్పుడన్నా ఏంటి మాకు ఈ గోళ, ఏంటి మాకు ఈ బోధ అనిపించిందా? ఎంతసేపు ఆశీర్వాదాలు లేకుండా, భూ సంబంధమైన ఏ మేలు గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఈ బోధనా అనిపిస్తుందా? జాగ్రత్త. అలా అనిపిస్తుందంటే నేను హృదయాన్ని సాధారణ గాడు మళ్ళిస్తాడు, భ్రష్టత్వం తీసుకెళ్తాడు. జాగ్రత్త. భ్రష్టులు ఎందుకు అవుతారు చెప్పనా? భ్రష్టులు ఎందుకు అవుతారు? ఇప్పుడు ఈ ఉపవాసాలు మనం నలగొట్టుకోవాల్సింది భ్రష్టులు కాకుండా ఉండడానికి. అయితే భ్రష్టులు ఎందుకు అవుతారు? బోధను బట్టి ఒకళ్ళు భ్రష్టులు అవుతారు. ఇంకొకటి ఏంటంటే 1:28 రోమీయులకు రాసిన పత్రిక. మీ హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటిచ్చి మందిరానికి వస్తున్నావా? దేవుడిచ్చే వాటిని చోటు చేసుకుంటా సంపాదించుకుంటాకు వస్తున్నావా? దేవుడిచ్చేవా? దేవుడిచ్చేవి అంటే ఇప్పుడు నీకు దేవుడిచ్చే వాటి మీద మనసు తప్ప దేవుడి మీద మనసు, దేవుడి మీద మనసు లేకపోతే దేవుడు దేనికి అప్పు చెప్పేస్తారంట. నీ హృదయంలో మనసు ఎవరికి ఉండాలి? నీ హృదయంలో చోటు ఎవరికి ఉండాలి? దేవునికి ఉంటుందా? దేవుడు ఇచ్చే వాటికి ఉంటుందా? నేను చిన్న ప్రశ్న ఏం అడగలను, సరిగా ఆలోచిస్తే పెద్ద ప్రశ్న ఇది. దేవుడి దగ్గర స్వస్థతలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడి దగ్గర ఏ కొద్దివల్లిన ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నీకు ఆ ఆశీర్వాదాల కొరకైన తాపత్రయమైన మనసా, దేవుణ్ణి సంపాదించుకోవాలనే మనసా? దేవుడు ఆశీర్వాదం ఇవ్వకపోతాడా అని చెప్పి పడుకుందా లేచిన ఆశీర్వాదం కొరకైన ప్రార్థన, నువ్వు నాతో ఉండాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాలోకి రావయ్యా, ఆ ప్రార్థన. నీ మనసులో చోటు మేలులుగా దేవునికా? నీ మనసులో చోటు ఆశీర్వాదానికి ఆయనకా? బాగా లోతుగా పరిశీలన చేసుకున్నాక జవాబు కొద్దు. కానీ చెప్పక్కర్ల మార్కులు వేయట్లేదు. నేను బాగా లోతుగా ఆలోచన చేసుకో. దేవునికా? దేవుడు ఇచ్చేవాటికా? ఆశీర్వాదాలకు ఆయనకా? ఆయన దగ్గర ఉన్న వాటికా ఆయనకా? వేటికి నీ హృదయంలో ఎక్కువ చోటు దక్కుతుంది? చాలా బాగా ఆలోచన చేసుకో. రాత్రికి ప్రార్థన చేస్తున్న ప్రశాంతం కూర్చొని ఒకసారి ఆలోచన చేసుకుని పడుకో. మందిరానికి వస్తారులే తప్ప ఎవరికి చోటు ఇవ్వరండి, దేవునికి చోటు ఇవ్వరండి. కొందరు దేవునికి చోటు ఇవ్వరు. అలా దేవునికి చోటు ఇవ్వని వారు ఎవరున్నారో వాళ్ళు భ్రష్ట మనసుకు అప్పచెప్పడతారు.
కానీ ఉపవాసాలు నువ్వు నలగొట్టుకోవాలి, నీ దేహాన్ని నలగొట్టుకునే బోధను కోరుకోవాలి. ఎందుకంటే ఆ భ్రష్ట మనసుకు నువ్వు అప్పచెప్పబడకుండా ఉండాలి. మనం భ్రష్టులం అయిపోయినాక ఎన్ని కలిగి ఉంటే ఏం ఉపయోగం అండి భూమి మీద? దేవుడు లేని భ్రష్టత్వం మనలో ఉన్నాక. నామల్ అనే ఒకడు ఉన్నాడు, వాడికి దేవుడైతే లేడు. వాడు ఆస్తి పేరు చెప్పమనంటే 3000 గొర్రెలు 3000 మేకలు ఏదో ఉంటుంది, మొత్తం 4000 ఉంటాయి జంతు బలం అంతా. పనివాళ్ళు 300 మంది పనివాళ్ళు ఉంటారన్నమాట 4000 జంతువులకి. వాడా దుష్టుడు దుర్మార్గుడు అంట. ఆడు దుష్టుడు దుర్మార్గుడు అయితే ఇంకెంత ఆస్తి కలిగి ఉంటే ఏంటంటే దేవుడు కోపం చంపేశాడండి. అవునా కదా? నువ్వు భ్రష్టత్వంతో నింపబడిపోతుంటే, నువ్వు భ్రష్టుడుగా మారిపోతుంటే ఏం కలిగే ప్రయోజనం? అందుకే అన్నాడు ఎక్కడ ఆ మాట, అదే ఆయన పేరేంటి, ఏసావు గురించి ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు ఏసావు వంటి భ్రష్టుడు విచారి ఉంటాడేమో అని ఆ తర్వాత ఆశీర్వాదం కోసం కన్నీళ్ళు కార్చాడు, కానీ భ్రష్టుడైపోయినాక ఎంత కన్నీళ్ళు కార్చిన ఆశీర్వాదం రాలేదు. ఒక పూట కూటి కోసం ఏమండి? అసలు ఎంత విడ్డూర విచిత్రమైన స్టోరీ ఇది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏటకి వెళ్ళాడు, ఏమీ దొరకలేదు, వెనక్కి తిరిగి వచ్చేసాడు. వెనక్కి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు కలవర వంట ఎర్రచిక్కుడుకాయలు వండుకుంటున్నాడు. మరి కొంచెం అల్లం పేస్ట్ చేసినట్టున్నాడు, మంచి గుమాయించి వాసన వచ్చేసింది. ఆకలితో ఉన్నోడికి ఏది పెట్టినా బ్రహ్మాండంగానే ఉంటుంది. పైపోయి చిక్కుడుకాయ కూర అంటే నాన్ వెజ్ సమానం వెజిటేరియన్స్కి. కేజీ 100-150 ఉన్నా కొంటారు కొంతమంది చిక్కుడుకాయలు. ఇప్పుడు నాలుగు మీద లాలాజలం ఉప్పొంగింది వాసనకి. తమ్ముడు ఏంట్రో వండో నాకు బెటరా అంటే, నాకు ఆ టైం పడలేదు, ఆకలి వేస్తుంది, అన్నం బెటరా అంటే, నేను వండుకుంది నీకు పెట్టద్దు నాకేంటి, సరే నీకు అన్నం పెడతా కదా నాకు జ్యేష్ఠత్వం ఇస్తావా? జ్యేష్ఠత్వం అంటే ఎంత విలువైందండి. జన్మత వచ్చిన హక్కు కదా, ఆశీర్వాదం కదా. ఆ ఆశీర్వాదాన్ని దేనికి అమ్మేస్తున్నావు? ఎవరిని? ఎవడన్నా కేజీ బంగారాన్ని 100 రూపాయలకి ఎత్తున్నాడు అని అంటే అన్న ఏమన్నాలి? అది మంచోడా, పిచ్చోడా, ఎర్రోడా? ఏమండి? ఎవడన్నా 100 రూపాయలకి కేజీ బంగారం ఎవడని ఎత్తాడా? అడు ఖచ్చితంగా పిచ్చోడు అయిపోయి ఇంట్లో బంగారం తెచ్చెత్తున్నాడు అనుకో. ఏసావుకున్న ఆశీర్వాదం అలాంటిది. ఆ ఒక పూట కూటి కొరకు ఎక్కడ సంతకాలు పెట్టమంటావు చెప్పి అక్కడ పెట్టి పడేస్తాను, నాకు ముందు అన్నం పెట్టు, సచ్చేవాడికి ఎందుకు ఇవన్నీ అన్నాడు. ఏమండి? సచ్చేవాడికి ఎందుకు ఇవన్నీ అన్నాడు. దేవుడు బోధిస్తున్న పరలోక సంబంధమైన జీవితం ఎంత విలువైందో తెలియక ఆత్మచేతలు నడిపింపబడవలసిన చోట శరీరానికి చోటిచ్చేసేసేసి మనం భ్రష్టత్వానికి దగ్గర పడుతున్నాం. మీలో ఒకవేళ ఉంటాడేమో చూసుకోండి అంటే ఉండే అవకాశం ఉంది కదా. ఈ శరీరంలో ఉన్న దాన్ని జయించలేకే చేసి ఒక భ్రష్టుడైపోయాడు. నీ శరీరంలో ఏముందో అందుకే ఇప్పుడు తిండిని చంపుకోవాలి, అందుకే ఇప్పుడు నిద్రను చంపుకోవాలి, అందుకే ఇప్పుడు వాక్యం మూలంగా అందులో ఉన్న శరీరాశను చంపుకోవాలి. ఏమండి? ఒక పూట కొట్టి కొరకు భ్రష్టుడు అయిపోయాడంట. వ్యభిచారాన్ని పిలుస్తున్నాడు పేరుకి. వ్యభిచార పాపం ఏం చేయలా, బట్ తనకున్న ఆ స్థితిని అలా మాట్లాడుతున్నాడు అనమాట. భ్రష్టుడైనా వ్యభిచారైనా ఉంటాడేమో. తర్వాత ఈ లోకంలో జీవించినంతకాలంలో నువ్వు పేరు క్రైస్తవుడిగా ఉండి భ్రష్టత్వంలో జీవించి దేవుడి సమయం వచ్చినాక, నువ్వు మరణించినాక, తీర్పు వచ్చినాక నరకంలో పడ్డ తర్వాత ఎన్ని కన్నీళ్ళు కార్చినా
నీకు నరకంలో నుంచి పరలోకంలోకి వచ్చే అవకాశం దక్కదు, ఎవ్వరికి దక్కదు. స్పెషల్ రికమెండేషన్లు ఇక్కడేం వర్కౌట్ అవ్వవు, స్పెషల్ డినామినేషన్లు ఇక్కడే ఉండవు, స్పెషల్ క్వాలిటీస్ ఇక్కడే ఉండవు. వంశ నరకంలో పడ్డాక ఏడుతో తప్ప తిరిగి దాన్ని సంపాదించుకునే అవకాశం రానే రా. ఈ ఉపవాసాల్లో అటువంటి భ్రష్టత్వపు స్థితికి కోరే దేహపు ఆలోచనలు, ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని చంపుకుంటానికి నల్లగొట్టుకోవాలి. హల్లెలూయా. నల్లగొట్టేసుకోవాలి, వాటిని నలిగిపోవాలి. అవన్నీ కూడా కడుపు మార్చుకుని జ్యేష్ఠతో సంపాదించిన వాడైనా యాకోబు మనకు మాదిరి అవ్వాలి. నీ కడుపు మారితే వాడింది, నువ్వు జ్యేష్ఠతో సంపాదించాలి, ప్రభువును సంపాదించాలి, పరిశుద్ధతను సంపాదించాలి, పరలోకాన్ని సంపాదించాలి. కడుపు కాలితే కాలింది, నిద్రపోతే పోయింది. ఏం సంపాదించాలి? నువ్వు నలిగిపో. నువ్వు దేహపరంగా ఎంత నలిగిపో. నీ మానసికంగా ఎంత నలిగిపోతావో, వాక్యం విన్నప్పుడు ఎంత వేదన పడిపోతావో, ఎంత నలుగురు పడు. కానీ భ్రష్టత్వానికి సంబంధించిన ఏ ఆశ, ఆలోచన, అవకాశం కూడా నీలో ఉండడానికి వీలు లేదు. ఇది కొట్టివేయబడా. నీలో భ్రష్టత్వం ఉంటే ఇంకా నువ్వు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తావు. దేవుడికి ఉద్దేశాలు ఉన్నాయి. ఏం ఉద్దేశం? నలగొట్టబడిన వ్యక్తి లోకానికి దీవెనగా మార్చబడ్డాడు. నలగొట్టబడుతున్న నీవు దేవుడు ఎంపిక చేసిన చోట దీవెనగా మార్చబడతావు. దాన్ని నలగొట్టబడకుండా నీ దేహం మీద నేను భ్రష్టత్వం తీసుకెళ్ళిపోతుందిగా. నలుగుడు పడాలండి. నలగకుండా ఎలాగా? నీ అంతరంగం నలిగిపోవాలి, నీ మనసు నలిగిపోవాలి, నీ ఆత్మ నలిగిపోవాలి, నీ దేహం నలిగిపోవాలి. నలిగిపోవాలన్నా కదా తలుపు సందులో చెయ్యో కాలు పెట్టావు. నేను చెప్పే విధానం నీకు అర్థమవుతుంది కదా. అక్షరార్థం కాదు నేను చెప్పేది, ఆ వేదన గురించి నేను చెప్తున్నాను. అన్ని పల్లీలు తీసుకెళ్ళి గానుగులు వేసావనుకో, ఆ గానుగు చెక్క తిరుగుతున్నప్పుడు ఆ పల్లి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు తిరిగే కొద్దీ గింజ నలిగిపోతూ ఉంటుంది. దానిలో ఉన్న తడంతా కోల్పోయి డ్రైగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. అది నలిగే కొద్దీ నూనె బయటికి ప్రవహిస్తూ ఉంటుంది గానుగులో నుంచి. హల్లెలూయా. వాళ్ళకి ఏం చెప్పాడు? ప్రత్యక్ష చూడాలని నిర్మించమన్న చోట ఏం చెప్పాడు? మీరు దంచి ఒలివకాయల్ని రాత్రంతా దంచి నూనె తీయాలన్నాడు. దంచడం అంటే ఆ ఒలివకాయలు ఏం చేయాలి? నల్లగొట్టాలి కదా, దంచాలి కదా, నల్లగొట్టాలి కదా. నువ్వు అలా నలుగుడు పడితే తప్ప దేవుని ఆత్మాభిషేకంతో నింపబడే స్థితికి రాలేవు. ఆమేన్. హల్లెలూయా. నలుగుతున్నావా? నలగడానికి ఇష్టపడుతున్నావా? ఈ ఉపవాసాల్లో ఏ మనసుతో వచ్చి కూర్చుంటున్నావు పరిశీలన చేసుకో. దేవుడు ఏ విషయాలను నలగొట్టుకోవాలో నేర్పించేవాడిగా ఈ ఉపవాసాల్లో ఉన్నాడు. 2 పేతురు రాసిన పత్రిక 1:4 అది పక్కన పెట్టి ఆ మొక్క చదువు. ఇప్పుడు దురాశను అనుసరిస్తే భ్రష్టత్వం వస్తుంది. ఇప్పుడు మా కంటెంట్లో ఉండో దురాశను అనుసరిస్తే భ్రష్టత్వం వస్తుంది. పౌలు ఏమన్నాడు? భ్రష్టుడిని కాకూడదని నలగొట్టుకుంటున్నాను. ఒక గురి కలిగి పరిగెత్తున్నాను కాబట్టి నేను భ్రష్టుడిని కాకూడదు కాబట్టి నలగొట్టుకుంటున్నాను. అసలు ఎలా భ్రష్టుడం అవుతున్నావు? బోధ భ్రష్టుల్ని చేసేస్తుంది. బోధ ఏం చేసేస్తుంది? భ్రష్టుల్ని చేసేస్తుంది. దేవునికి మనసులో
దేవుని వాక్యానికి మనసులో చోటకపోవడం భ్రష్టులు చేసేస్తుంది. రేపు అడిగితే 4 పాయింట్లు చెప్పాలి మీరు. దెయ్యం యొక్క బోధ మనం భ్రష్టులు చేస్తుంది. దేవుని వాక్యానికి దేవునికి చోటకపోవడం వల్ల మనం భ్రష్టులం అయిపోతున్నాం. ఏవి శ్రేష్టమైనవో తెలియక వాటిని నిర్లక్ష్య పెట్టుకోవడం వల్ల భ్రష్టులు అయిపోతున్నాం. జ్యేష్ఠత్వం ఎంత శ్రేష్టమైనదో అతనికి తెలియక నిర్లక్ష్యం చేస్తాడు, భ్రష్టుడు అయిపోయాడు. ఏవి శ్రేష్టమైనవో ఏవి మాన్యమైనవో నీకు తెలియక వాటిని నిర్లక్ష్యం చేయడం, శ్రేష్టమైన నిర్లక్ష్యం చేయడం వల్ల భ్రష్టులు అయిపోతున్నాం. లోకంలో దురాశలు ఉన్నాయి, వాటిని వెంబడించడం వల్ల భ్రష్టులు అయిపోతున్నాం. 4 విషయాలు వల్ల భ్రష్టునిగా భూలోకంలో మారుస్తున్నాయి. నువ్వు దెయ్యాల బోధకు చోటిచ్చి దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా ఏవి శ్రేష్టమైనవో వాటిని వదిలిపెట్టేసి ఈ లోక ఆశల కొరకు, ఈ లోకపు కోరికల కొరకు, క్షణక పొంగరమైన ఆనందాల కొరకు శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టేసేసి నీలో పుట్టుచున్న దురాశలు వెంబడిస్తే నువ్వేమవుతో భ్రష్టత్వంతో నింపబడతా ఉంటాం. కానీ దేవుడు మనం నలగొట్టుకుంటానికి అవకాశం ఇచ్చాడు. తన కుమారుడు నలగొట్టడం ఇష్టమైందంట. నువ్వు ఒప్పుకుంటే ఈరోజు నేను నలగొడతాడు, నువ్వు నలిగితే నువ్వు దేవునిగా మార్చబడతావు. హల్లెలూయా. నలగకుండా ఎలాగండి? ఆ ఒలివకాయల్ని దంచితే నూనె వస్తుంది వాటిలోంచి. నువ్వు నలిగితే పరిశుద్ధాత్మ అభిషేకం చెప్తే వాడబడే అవకాశం దక్కింది నీకు. అభ్రష్టత్వం తప్పించుకుంటానికి వాగ్దానాలు ఇచ్చాడంట. ఆ వాగ్దానాలు సంపాదించుకుంటానికి నలగొట్టుకోవాలి. వాగ్దానం పొందుకోవడానికి ప్రయాసపడక్కర్లా, వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడాలి. వాగ్దానాలు ఆల్రెడీ, అసలు మీరు వాగ్దానాలు చచ్చిపోతారు కానీ బైబిల్ నీకు అర్థం కావట్లేదా అమ్మా? అబ్రహాముకి వాగ్దానం చేశాడు, 400 ఏళ్ళు అయిపోయింది. మోషే ఎవరి కోసం వెళ్ళాడు? అబ్రహాం సంతానం కోసం వెళ్ళాడు. వాగ్దానం పొందుకున్నాడు ఎవరు? అబ్రహాం. ఇప్పుడు ఆ వాగ్దానం ఎంతమందికి చెందుతుంది? 30 లక్షల మందికి వాగ్దానం చెందింది. అంటే మనము దేవుని సంతానం అయినందుకే మనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఏ రోజు చేసిన వాగ్దానం? 430 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం ఇంకా నెరవేరలా. నీకు సంవత్సరాలకు ఒక వాగ్దానం కావాలా? బైబిల్ అర్థం కాదు నీకు ఎప్పటికీ. 430 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానమే ఒకడికి చేసింది 1,00,000 మందికి వర్తించింది. ఇప్పుడు దాన్ని సంపాదించుకుంటానికే మోసం నిలబడి దాని దెబ్బలు పడుతున్నాడు. పొందుకుంటాం తేలిక వాగ్దానం, సంపాదించుకుంటాం కష్టం. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేశాన్ని ఎత్త, కుమారుణ్ణి ఎత్త. కుమారుణ్ణి సంపాదించుకుంటాకి ఎన్నాళ్ళు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. మరి నీకు మాత్రం సంవత్సరం ఒక వాగ్దానం. ఒక వాగ్దానం దేవుడు చేస్తే జీవితకాలానికి ఒకటే ఉంటుంది, కానీ దాన్ని స్వతంత్రించుకుంటానికి మాత్రం ఎంత నలిగిపోవాలో. అబ్రహాం 25 సంవత్సరాలు దేవుడు నమ్ముకుంటున్నా అని చెప్తున్నాడు, కానీ ప్రతిఫలం ఎవరికి చూపించలేకపోతున్నాడు. నీది దేశం కాదు, ఈ దేశం ఎందుకు వచ్చావు? దేవుడు నాతో మాట్లాడాడు, నాకు పిల్లలు ఎత్తాడు. ఇచ్చాడా? ఎన్నాళ్ళు అప్పుడు మాట్లాడాడు? 10 ఏళ్ళప్పుడు. ఇక్కడ పిచ్చి అనుకుంటా. దేవుడు ఏంటి మాట్లాడతాం ఏంటి? ఏమంటే మనుషుల నిందలు, పరిస్థితులు, స్థితిగతులు, తిరుగుబాటులు, కరువులు ఎన్నిటికి నలిగిపోతే అబ్రహాం ఆ రోజున వాగ్దానం స్వతంత్రించుకున్నాడండి. వాగ్దానాలు ఉన్నాయి, స్వతంత్రించుకున్నావాలంటే నలగాలి. ఎవరు వాగ్దానాల కోసం నలుగుతారు? వారు భ్రష్టత్వం తప్పించుకుంటారు. నాకు నిత్యత్వం అనే వాగ్దానం ఉంది, నాకు పరిశుద్ధాత్మ అనే వాగ్దానం ఉంది, నాకు కృపావరములు ఇవ్వబడతాయి అనే వాగ్దానం ఉంది, నాకు పరలోకంలో బహుమానాలు ఉన్నాయనే వాగ్దానం ఉంది. ఈ వాగ్దానాల కోసం ఎవరైతే ఈరోజు నలుగుతారో వారు భ్రష్టత్వం నుంచి, దురాశల మూలంగా ఉండే భ్రష్టత్వపు స్థితి నుంచి తప్పించబడతారు. ఏమన్నా అర్థమవుతుందా? లాడిపోతున్నారు ఇప్పుడు నిద్ర ఆపుకుంటాను. వినండి, దేవుడు మోషేని
34 అధ్యాయంలో నువ్వు మళ్ళా కొండ మీదకి రా, ఈసారి పలకలు నువ్వే తెచ్చుకో. ఫస్ట్ టైం, సెకండ్ టైము నువ్వే తెచ్చుకో. నువ్వు ఏవైతే కోల్పోయావో వాగ్దానాలు నేను మళ్ళీ నీకు వాటిని రాసిస్తాను అన్నాడు. చాలా జాగ్రత్తగా పరిశీలించండి. 80 దినాలు ఉపవాసం ఉంటావంటే తను నలిగిపోవాలండి. నేను ఈ సంవత్సరం తప్పించుకున్నా, లేకపోతే నవంబర్లో 1వ తారీఖున మొదలెడితే మేము ఉపవాసాలు, పోయిన సంవత్సరం అక్టోబరు లాస్ట్ వీక్ మొదలెట్టేశాను, జనవరి 1st వీక్ ఆపాను. తింటానే తిరుగుతుంటే ఓపిక సాలకి ఎంత అల్లాడిపోయేదో ప్రాణం. కళ్ళల్లో వేడి, ఆ నీరసం కళ్ళు లాగుతూ ఉండి, తల లాగుతూ ఉండి, ఒళ్ళు లాగుతూ ఉండి, పడుకుంటే అయస్కాంతంలాగా అతుక్కుపోయి లేక నీరసానికి ఎంత అల్లాడిపోయేదో. మోషే 80 రోజులు, ఇప్పుడు ఆల్రెడీ 40 రోజులు చేశాడు, చేసిందంతా కోల్పోయాడు. ఇంతకీ మోషేకి దేవుడు 40 రోజులు ఏమి ఇచ్చాడు? వాక్యమే. నేను మీ మధ్య నివసించాలి, నేను మీ మధ్య నివసించాలి అని అంటే మీరు నాకు మందిరం కట్టాలి, అది ఇలా కట్టాలి. నేను మీకు దేవుడినే ఉండాలంటే మీరు ఈ ఆజ్ఞలు పాటించాలి, ఆ ఆజ్ఞలు ఇవి 40 రోజులు ఇవే చెప్పాడు. అవునా కదా? ఇంకేముంది అక్కడ ఆశీర్వాదం? మోషే 40 రోజులు చేపించి దేవుడు చెప్పింది ఏంటి? నేను మీ మధ్య నివాసం చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఒక మందిరం కట్టాలి, అది ఎలా కట్టాలంటే అదే చెప్పుకొచ్చాడు. ఈ భూలోకంలో నువ్వే దేవునికి ఒక మందిరం, నీలో ఆయన నివాసం ఉండాలంటే నువ్వు ఎలాగుండాలో అదే చెప్తాడు ఈ 40 రోజులు. అంతే ఉంటుంది, అంతమించే ఉండదు. దేవుని ఉద్దేశం అది. నీ ఉద్దేశం ఏంటి? మా అర్థమవుతుందా? దేవుని ఉద్దేశం ఏంటి? మోషే 40 రోజులు చేసినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? నేను మీ మధ్య నివాసం చేయాలయ్యా, దానికి నేను చెప్పినట్టు మందిరం కట్టండి. నిర్గమాకాండ చదివారా? ఒకవేళ నేను చెప్పాను 2018లో గుర్తుందా? నిన్న చెప్పిందే నీకు గుర్తుండదు, 7 ఏళ్ళ క్రితం చెప్పింది గుర్తుందా? ప్రత్యక్ష గుడారం బొమ్మలేసి చూపించాను, గుర్తుందా? ఆ నమూనా అంతా ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఎవరు చెప్పారు? ఎవరు చూపించారు? కొలతలు ఎవరు చెప్పారు? దేనికి వెండి, దేనికి బంగారం, దేనికి ఉన్ని, దేనికి పట్టు, దేనికి సముద్ర వత్సల తోళ్ళు, దేనికి ఎరుపు రంగు, దేనికి తెలుపు రంగు, ఈ ఎంత మ్యాటర్ ఎక్కడ తెచ్చాడు? కొండ మీద అంత ఇదే కోటం, కొండ మీద అంతా కోటం. రాసుకో, 3 అడుగులు, 2 అడుగులు ఎత్తు, 2 అడుగులు పొడవు, ఇదేమో చచ్చౌకంగా ఉండాలి, దాన్ని బంగారం తాపడం చేయాలి, దీన్ని మచ్చి వేయాలి, అంతా ఈ గొడవే. ఇంకేం చెప్పుడు కొండ మీద? దానికి ఈయన అన్నపానాలు మానేసి, మలమూత్రాలు మానేసేసి, పూర్తిగా స్తంభించిపోయి అక్కడే అలాగే పడుండి నలిగిపోయి. నేను మీకు దేవుణ్ణి ఉండాలంటే ఈ ఆజ్ఞలు పాటించండి, నేను మీద నివసించాలంటే ఈ రీతిగా మందిరం కట్టండి. ఈ 40 రోజులు మొత్తం చెప్పి పంపించింది ఇదే. కిందకు వచ్చేటప్పటికి ఏమొచ్చింది? పలకలే. నువ్వు 40 రోజులు ముగించేటప్పుడు నీ చేతిలో మిగలాల్సిందేంటి? వాక్యమే. కానీ ఈ రెండోసారి దేవునితో గడిపి కిందకు వచ్చేటప్పుడు దేవుని వెలుగుతో కిందకి దిగి వచ్చాడు. భౌతికమైన ఏం సంపాదించుకొచ్చాడు? ఏమీ లేదు. 40 రోజులు 2 సార్లు చేశాడు. కానీ 40 రోజులు ఎన్నిసార్లు చేశాడు? భౌతికమైనది ఏంటి? ఇంతకుముందు 2 పిల్లలు కొండ మీదకి వెళ్ళి వచ్చి నాకు దేవుడు ఇంకొక పిల్లవాడిని ఇచ్చాడు. ఇలాంటిది ఏమైనా ఉందా? ఏమి ఇచ్చాడు? మొదటిసారి పలకలు ఇచ్చి పంపించింది దేవుడు. రెండోసారి తన వెలుగుతో నింపి, తన ప్రకాశముతో నింపి, తన తేజస్సుతో నింపి, మానవుల్లో దేవుని వెలుగుని నింపి పంపించాడు. యోహాను సువార్తలో చెప్తున్నాడు, ఆయన అంట జీవపు వెలుగై ఉన్నాడంట, ప్రతి ఒక్కరిని వెలిగిస్తున్నవాడిగా ఉన్నాడంట.
నీలో ఆ వెలుగు ఎలాగుంది? 40 రోజుల్లో దేవుని వాక్యం నిన్నెంతగానో వెలిగించును గాక. నిన్నెంతగానో నలగొట్టి పరిశుద్ధాత్మని తైలాభిషేకంతో నింపును గాక. భ్రష్టత్వం నుంచి నేను తప్పించును గాక. నలగొట్టు ఎవరికి ఇష్టం? మరి నీకు దేవుడు నలగొట్టినాక ఏం జరిగింది? ఆయన ఉద్దేశాలు, దేవుని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మోషే కొండ మీద రావడంలో దేవుని ఉద్దేశం ఏంటి? నలగొట్టుకుంటే నేను ఈ మధ్య నివసించడానికి మార్గం చెప్తా, మీరు నాకు ప్రజలుగా ఉంటాక మార్గం చెప్తా. మార్గం చెప్పడానికి నలగొట్టాడు అంతే. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? 40 రోజులు చేసేవాడికి ఏమి ఇచ్చాడండి? మీరు బాగా చూడండి. యెజబెలు ఏలియాని చంపేస్తాను అందా లేదా? భయపడి పారిపోయాడు. ఈ భయపడినోడితో 40 రోజులు ఉపవాసం చేయించాడు. చంపేస్తానంది ఎవరు? ఏదన్నా కోటం పెడితే ఆవిడికి పట్టాలి కదా, లెఫ్ట్ రైట్. చచ్చిపోతాను అన్నోడితే ఇప్పుడు 40 రోజులు నలగొట్టాడండి. తీరా 40 రోజులు ఉపవాసం పెట్టి ఏం చెప్పాడు? నీ వ్యవహారం ఏం కావలేదు, నువ్వు ఇంకా భూమి మీద బతికి పడాల్సింది చాలా ఉంది, నీ పరిచయం అప్పుడే అయిపోలేదు, 2 మాటలు చెప్పి పంపించాడు. 40 రోజులు చేసి ఏం చేశాడండి? మీరు అర్థం చేసుకుంటున్నారా? మోషే 2 మార్లు 40 రోజులు చేసి ఏం సంపాదించాడండి? దైవ పోలికలోకి, దైవ వెలుగులోనికి నింపబడ్డాడు. ఏలియా 40 రోజులు చేసి ఏం చేశాడండి? దేవుని ఉద్దేశం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటి? చచ్చిపోతాను. 40 రోజులు చేసినాక ఏం తెలిసింది? దేవుని ఉద్దేశం ఏంటి తెలిసింది. ఈ 40 రోజులు నీకు ఏం తెలియాలి? దేవుని ఉద్దేశం. ఏమి నీ పట్ల జరగాలి? దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం జరగాలంటే ఏం జరగాలి? నలగొట్టుకోవాలి. ఏమన్నా ఎక్కిందా? ఏలియా 40 రోజులు చేసిన, మోషే 40 రోజులు చేసిన, యేసే 40 రోజులు చేసిన, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికే తప్ప వాళ్ళు వేరొక రీతిగా ఉపవాసం చేయలేదు. చేసుంటే నాకు చూపించు. వాళ్ళు భౌతికమైన ఏమైనా సంపాదించుంటే నాకు చూపించు. ఉపవాసాలు వెనుకున్న ఉద్దేశం ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకుని దాన్ని నెరవేర్చడానికి. ఆయన ఉద్దేశం నువ్వు ఇతరులకు దీవెనకరంగా మార్చబడాలి. అలా మార్చబడాలని అంటే నలగొట్టబడాలి. 40 రోజులలో ఏమండి మనము ఉపవాసములతో నలగొట్టుకున్నాం. అలాగే దేవుని వాక్యం చేత నలగొట్టుకుని భ్రష్టత్వాన్ని తప్పించుకుని వాగ్దానములు స్వతంత్రించుకుని ఆ బహుమతిని పొందుకుందాం. దేవుని ఉద్దేశం నెరవేర్చుదాం. అట్టి కృప, అట్టి భాగ్యం ఈ ఉపవాసాల మూలంగా సంపాదించుకుని దేవుని ఉద్దేశంలో నెరవేర్చి ఆయన సంతోషపరచుదాము గాక. ప్రార్థన చేసుకుందాం.